గుంటూరులో ప్రైవేట్ కాలేజ్ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ కాలేజ్ యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జేఈఈ పరీక్షకు ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 420 సహా పలు కేసులు నమోదు చేసి డీన్ మురళీకృష్ణ, పిఏ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 5గురిపై కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కాలేజ్కు అనుమతులు లేవని విచారణలో బయటపడగా ఘటనపై మంత్రి లోకేష్, కలెక్టర్ సాయి కాంత్ వర్మ సీరియస్ అయ్యారు. మరోవైపు నీట్ అప్లికేషన్ల పేరుతో డబ్బులు తీసుకుని నమోదు చేయకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు కాలేజ్ ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. అది కూడా టైం అయిపోయింది. నీటికి సంబంధించి 8వ తారీఖుని 13వ తారీఖు బోర్డు ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్టెండ్ చేసిన టైం కూడా మీరు రెస్పాండ్ అంటే నీటికి సంబంధించి మాత్రం ఇది జరిగింది. మాట్లాడదాం, టైం లేకపోతే పోటీకి అప్లై చేసి ఎవరితో పట్టుకుందాం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు చూస్తే ఈ పిల్లలకి నేను మెయిన్స్ మీద వాళ్ళకి సెషన్ 1కి సంబంధించిన పేపర్ని సెషన్ 2కి ఎడిట్ చేసి పేర్లు మార్చి ఒక నెంబర్, ఒక స్కానర్ నెంబర్ని 3కి మార్చి వీళ్ళకి మార్చిచ్చారు. ఇప్పుడు డబ్బులు తీసుకొని పారిపోయాడు మూర్తి అనే వ్యక్తి. ఒప్పుకుంటాం తల్లి, డబ్బులు కాసిపడి అతను పారిపోయాడు. మరి వీళ్ళకి ఎడిట్ జరుగుతున్నప్పుడు యాజమాన్యం ఏం చేస్తుంది? సెషన్ 1కి సంబంధించిన పేపర్ సెషన్ 2లో వస్తున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళ భవిష్యత్తు ఆగిపోయింది కదా. ఇక్కడ డబ్బులు ఇంకోటి కాదు. మా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రూపాయి పోగు చేసుకుని పిల్లల భవిష్యత్తు చేసిన వాళ్ళు ఉన్నారు. 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు అంతా కట్టుకుంటున్నారు. ఇక్కడ మేమేమడుగుతాం, ఇప్పుడు మా పిల్లలకి అయిపోయిన దానికి మీరు న్యాయం అంటే ఏం చేస్తారు? ఒక లక్ష ఒకలా మాట్లాడతారు, ఇంకోవచ్చు. అసలు మీరు కాలేజ్ సంబంధించి దీని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదువుకున్నాము. ఎడ్యుకేషన్ మాత్రం బాగుంది కాబట్టి ఇక్కడే కంటిన్యూ అయిపోయాము. ఫస్ట్ జనవరిలో ఎగ్జామ్ రాసాము, అది బాగానే అప్లై చేశారు కాబట్టి నమ్ముతూ సెకండ్ కూడా ఆయనకే మనీ ఇచ్చేసాము. మనీ ఇచ్చేసి ఆయన అడుగుతుంటే పంపిస్తున్నాను అప్లికేషన్, మీకు పంపిస్తున్నాను ఎగ్జామ్ లోపు అన్నారు. మేము అయిపోయి ఎగ్జామ్స్ హడావుడిలో పడి ఇంకా అడగలేదు. మళ్ళీ తర్వాత మేము ఎప్పుడైతే 19 ఇంటికి వచ్చాం, 19 నుంచి కాల్ చేస్తున్నాం, ఎక్స్క్యూజ్ మీ సార్ మాకు పెట్టండి సార్ అంటే ఫోన్ పెట్టినా నీకు పెట్టేస్తున్నా చూడు 5 మినిట్స్ నాన్న, 5 మినిట్స్ నాన్న నేను పెట్టలేదు. సరే లాస్ట్ ఫీజు అయిపోయింది. ఫీజు మాత్రం నిల్లు మొత్తం కట్టేశాము. కట్టేశాక 2 సార్లు ఎంసెట్ ఫీజు కట్టాము, మెయిన్స్ ఫీజు కట్టాము, అయినా ఏం ఉపయోగం లేదు. సరే ఆయన ఫోన్ ఎత్తట్లేదు. కాలేజ్ సార్ ఫోన్ చేసి చెప్పడం వల్ల నాకు ఒక్కదాన్ని పెట్టించాడు, మిగతా వాళ్ళందరికీ లాస్ట్ డే, నాకు కూడా లాస్ట్ డే పెట్టించాడు. మాకు వెతకడానికి టైం లేదు. అక్కడ ఏదో ఫేకా నిజమా అని చూడడానికి మాకు టైం లేదు. అక్కడికి వెళ్ళాం మేము. ఇంకా కాలేజ్కి వెళ్ళాక వాళ్ళు చూసి మా 3 రోల్ నెంబర్స్ ఒకటి మీకు రాయడం కష్టమమ్మా, మీ 2 ఒకటి మీరు కూడా రాయడం కష్టమమ్మా అన్నారు. ఒకవేళ వేరే రోల్ నెంబర్స్ అయితే డబ్బులుగా రాపించేవాళ్ళు. మాకు ఛాన్స్ కూడా రిజల్ట్ వచ్చిందని గ్యారంటీ లేదు. మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం. సరే ఫేక్ ఏదో మాకు తెలియదు కాబట్టి మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే లోపలికి అలౌ చేశారు. వాళ్ళు మాకు సీట్ అలాట్ చేయాలి కదా. మేము రాయాలంటే వాళ్ళు మాకు సీట్ కంప్యూటర్ లో మా పేరు, మా అప్లికేషన్ నెంబర్ కొడితే నో డీటెయిల్స్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది. అందరికి అలాగే వచ్చింది. మరి ఆయన అప్లై చేసిన ఈ కాలేజ్ నుంచి రాసిన వాళ్ళందరికీ మాకందరికీ అలాగే వచ్చింది. 15 మంది వరకు మాకు తెలిసి 15 మంది ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాల పాటు మీకు లాస్ అయింది ఈ విషయంలో? 2 ఇయర్స్ చదువుకున్నాం మేము. 2 ఇయర్స్ చదువు వేస్ట్ కదా. ఇప్పుడు మాకు 2 ఇయర్స్ చదువుకున్నాం మేము, మెయిన్స్ కోసం జాయిన్ అయ్యాము. ఇప్పుడు మాకు వేస్ట్ కదా, మేము రాయలేదు కదా. చిన్న హోప్ తో పర్సెంటేజ్ వస్తే కాలేజ్ లో ఫీజు తగ్గిద్దని హోప్ తో ఉన్నాము. ఇప్పుడు హోప్ కూడా పోయిందిగా. మాకు ఇప్పుడు అప్లై చేశారు ఎంసెట్ కూడా, మాకు డేట్ ఇవ్వాలి వచ్చింది కాదు. వాళ్ళు చెప్తున్నారు ఎంసెట్ రాయండి అని చెప్పేసి. మా ఇంటి పక్కన కాలేజ్ లో 10,000తో ఎంసెట్ అయిపోయింది. ఎంసెట్ కోసమా మేము ఇక్కడ 1 lakh ఫీజు ఫస్ట్ ఇయర్ లో, 1.5 lakhs ఫీజు సెకండ్ ఇయర్ లో. ఇంత ఫీజు కట్టి మేము అడ్వాన్స్ కోసం, ఐఐటి కోసం, జేఈ కోసం చదువుతూ రాస్తుంటే ఇప్పుడేమో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీది ఫేక్, మీకు ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ లేదు, యూ కెన్ గో అని చెప్పేసి మమ్మల్ని 3 hours మేము రూమ్ లో కూర్చొని తర్వాత మేము వచ్చేసాం. ఇంకా బయట మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2025 లో నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదువుతున్నాం. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్ లో మేము చదువుతున్నాం. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్ లో మేము చదువుతున్నాం, చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్ లో. అండ్ మేము చదువుతున్నాము. ఎడ్యుకేషన్ అంతా బాగానే ఉంది. కాకపోతే నిన్న ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీది ఫేక్, ఇక్కడ మీకు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది, మీరు రాయడానికి కుదరదు అని చెప్పేసి మాకు చెప్పారు. మీరు నెక్స్ట్ కాలేజ్ యాజమాన్యం ఏమంటుంది?
ఎంసెట్ ఉంది కదా, ఎంసెట్ లో చూసుకుందాము, ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెప్పిస్తాం అది అని చెప్తున్నారు. ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెప్పిస్తారు, ఓకే. ఎంసెట్ కోసం అయితే మేము ఎక్కడి వరకు ఎందుకు వస్తాం? కాలేజ్ ఎంసెట్ అయిపోయింది 20,000తో 10,000తో. కానీ మేము ఇక్కడ వచ్చి 1 lakh ఫీజు ఫస్ట్ ఇయర్ లో కట్టి 1.5 lakh, మళ్ళీ అది ఓన్లీ కాలేజ్ ఫీజు. బుక్స్ ఫీజు వేరు, మళ్ళీ పీవైక్ చూసుకొని మీరు బయటికి వెళ్ళి అంటారు. మళ్ళీ బుక్స్ వేరు, నోట్ బుక్స్ వేరు, ఆ బుక్స్ వేరు, యూనిఫామ్స్ ఫీజు మొత్తం వేరు. ఇన్ని ఫీజులు కట్టి మేము చదివితే ఇప్పుడు మాకు నో రెస్పాన్స్. ఎట్లాంటి కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మేము నిన్న మాకు ఎగ్జామ్ సెంటర్ నుంచి మేము బయటికి రాగానే మా పేరెంట్స్ కాల్ చేశారు. వెంటనే కాల్ చేస్తే వస్తున్నాను నేను అని చెప్పేసి ఒకసారి చెప్పారు, కానీ అక్కడికి రాలేదు. సో ఇంకా నైట్ అయింది కదా, ఇంకా కాలేజ్ టైం అయిపోయింది, ఇంకెవరు ఉన్నారని చెప్పేసి మేము ఈరోజు మార్నింగ్ 9 o'clock కల్లా మాకు తెలిసి ఎఫెక్ట్ అయిన పేరెంట్స్ అందరం వచ్చాం. పేరెంట్స్ స్టూడెంట్స్ అందరం వస్తే ఇక్కడ మార్నింగ్ ఏమో మాతో మాట్లాడారు. కాకపోతే ఎంసెట్ ఉంది కదా చూసుకోండి అని చెప్పేసి మాకు చెప్తున్నారు. కానీ తర్వాత ఇంకేం రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు మధ్యాహ్నం. తర్వాత మేము కాల్ చేస్తుంటే 1 hour లో వస్తారు, 2 hours లో వస్తారు. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఢిల్లీ వరకు వెళ్ళారు. ఎక్కడి వరకు వెళ్ళినా కానీ ఎగ్జామ్ అయిపోయింది కదా. 15 members కోసం 16 lakhs మంది రాసే ఎగ్జామ్ రీకనెక్ట్ చేస్తారా? ఇప్పుడు మా లైఫ్ ఏంటి గ్యారెంటీ? మేము ఎన్టీ ఎగ్జామ్ జూనియర్ కాలేజ్లో చదివాము, గుంటూరు చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్. మాకు ఫేక్ అడ్మిట్ కార్డ్స్ ఇచ్చారు. మేము సెంటర్కి వెళ్ళాక చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని అలో చేయలేదు. ఆయన మాకు సెషన్ 1 ఎడిట్ చేసి పెట్టారు మాకు. ఇప్పుడు మేము కాలేజ్ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయట్లేదు. మాకు డేట్స్ రిలీజ్ అయినప్పుడే ప్రిన్సిపల్ గారు దీపా మేడంకి ఫోన్ చేసి, మేడం మాకు బయట వెబ్సైట్లో చూస్తుంటే ఇన్వాలిడ్ అని వస్తుంది, మరి సార్ అప్లై చేశారా లేదని అడిగితే అప్లై చేశారమ్మా, నేను అడుగుతున్నాను. మూర్తి డీన్ పిఏ ఆయన ఫోన్ చేసి నేను పెట్టానమ్మా అని చెప్పి అడిగిన తర్వాత ఎగ్జామ్ ముందు రోజు మాకు పెట్టాడు అడ్మిట్ కార్డు. మేము దాంట్లో అది అవును నిజమే అనుకుని తీసుకొని వెళ్ళాం. ఆడ చూస్తే సెంటర్ చూసుకుని వెళ్ళాము. అక్కడ చూస్తే మా వాళ్ళు 5 ఉన్నారు. ఆయన పెట్టిన వాళ్ళందరూ ఎయిత్నే పడింది, ఆయన పెట్టిన వాళ్ళందరూ ఎయిత్నే. మాకు అప్పుడే డౌట్ వచ్చింది. అయినా కానీ సర్లే కోఇన్సిడెన్స్ ఏమో అనుకున్నాం. ఆడికెళ్ళి చూస్తే అందరు బయట ఆపేశారు. ఇంకా పక్కన రూమ్ లో కూర్చొని ఇంకా వాళ్ళకి ఎన్టీఏ వాళ్ళకి లెటర్ రాయించుకున్నారు, కంప్లైంట్ రాయించుకున్నారు. మా ఆధార్ కార్డు తీసుకొని స్కాన్ చేసి వాళ్ళకి పెట్టారు. అందరు వెళ్ళిపోయాక మమ్మల్ని వదిలేరు. ఇక్కడ కాలేజ్ వాళ్ళని నిన్న ఫోన్ చేసి అడిగితే ప్రిన్సిపల్ని అడిగితే మాకేం సంబంధం లేదు, వాళ్ళు చూసుకున్నారు అది ఇది అని అంటున్నారు. ఒక్కొక్కరు ఎంత ఫీజు కట్టారమ్మా ఇప్పటికి? 2 years మొత్తం మీద 3.5. ఎంతమంది మెంబర్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు 15 members మాకు తెలిసి, ఇంకా ఉన్నవాళ్ళు ఎంతమంది? మాకు తెలిసి 15 members. మెయిన్స్ ప్రాబ్లం మీద వస్తే మధ్యాహ్నం నీట్ వాళ్ళకు కూడా అప్లై చేయలేదని మధ్యాహ్నం తెలుసు. అప్లికేషన్ డేట్ అయిపోయింది. మేమంటే ఎన్టీఏ వాళ్ళని కొంచెం మాకు ఏదో ఒకటి ఇక్కడ ఏం జరగట్లేదు, మాకు వాళ్ళైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని పట్టించుకుంటే మాకు ఏదో ఒకటి ఉంటుంది. రోడ్డు మీద నుంచి మాకు ఏం రావట్లేదు కదా. ఇక్కడ ఆ హైయర్ అఫీషియల్స్ అని వస్తే మాట్లాడితే మేము ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటాము. అదే అడుగుతున్నాం. మేము పేరెంట్స్ అని ఇప్పుడు ఫీజు గట్ట హోప్లెస్ గా ఉంచున్నారు కదా, అది ఒక్కటి చాలు. మాకు ఏదో ఒకటి చెప్తే పరిష్కారం. ఉదయం నుంచి మీరు ఇక్కడే ఉన్నారమ్మా, ఎవరు రాలేదా? వెళ్ళిపోయారు. తర్వాత ఫోన్ చేస్తారంటే అడ్రస్ ఏంటి మాకు మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మేము చదివిన దానికి ఉపయోగం. ఈ కాలేజ్ మీద యాక్షన్ తీసుకోండి. అసలు అడ్మినిస్ట్రేషన్ కి ఇంటిమేట్ చేసిన వాళ్ళేం యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళు ఇప్పుడు ఫీజు కంటే కూడా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. 2 years మళ్ళీ మీరు ఎలిజిబుల్ గారు